ముస్లింలు 5 సార్లు ప్రార్థన, లేకపోతే ముస్లింలు రంజాన్ మాస ప్రార్థన, ముస్లిం ఎట్లుండాలి, ఇది ఏ హిందువు డిసైడ్ చేయట్లా. ముస్లిం దుస్తులు, ముస్లిం సెంటు, ముస్లింకి సంబంధించిన జీవన విధానం హిందువులకి మాతో పాటు మిత్రులు అనుకుంటున్నారు. క్రైస్తవులు కూడా మాతో పాటు మిత్రులు అనుకుంటున్నారు. ఎవరి పరమత సహనం, పరమత గౌరవం అన్నటువంటిది హిందువులకి శతాబ్దాల నాటి అలవాటు. ఈ దేశంలోకి వచ్చిన ప్రతి మతాన్ని ఆదరించారు, నాస్తికత్వాన్ని కూడా ఆదరించారు, హేతువాదాన్ని ఆదరించారు, తప్పించి ద్వేషించి దూషించి కొట్టి చంపేయలేదు. బట్ సమస్య ఎక్కడ వస్తుంది? హిందుత్వాన్ని ద్వేషించడం, హిందువులను దూషించడం, హిందూ సంప్రదాయాల్ని అగౌరవపరచడం. బెంగాల్లో జరిగింది అదే, తమిళనాడులో జరిగింది అదే. దానివల్లనే ప్రభుత్వాలు మారిపోయినాయని చెప్పను, కానీ హిందువుల చైతన్యం మాత్రం స్పష్టంగా వచ్చింది. అది గ్రహించకపోతే రాజకీయ పార్టీలైనా మేధావులైనా చివరికి నిజాల్ని మాట్లాడలేని అసమర్థులుగా మిగిలిపోతారు.